హే ఎవ్రీవన్. సో ఈరోజు ఒక కొత్త స్టోరీ తెలుసుకుందాం. ఆ స్టోరీ ఇందులోంచే అష్టాదశ పురాణం నుంచి. సో మనకు చంద్రుడు పూర్ణచంద్రుడిగా, అర్ధచంద్రాకారంగా అండ్ డిఫరెంట్ టైప్స్లో కనిపిస్తాడు 30 డేస్లో. అలా ఎందుకు కనిపిస్తాడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఓకే, ద టైటిల్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ చంద్రుడు అండ్ తారకుడు. సో కశ్య ప్రజాపతి అదితి వాళ్ళ కుమారుడు సూర్యదేవుడు. సో ఇది పక్కన పెడితే ఇక్కడ కశ్య ప్రజాపతికి అదితి కాకుండా దితి అనే భార్య కూడా ఉంది. ఆ భార్యకు 27 మంది కుమార్తెలు. ఫర్ ఎగ్జాంపుల్ భరణి, అశ్వని, కృత్తిక, రోహిణి ఎట్సెట్రా 27 మంది అమ్మాయిలు ఉంటారు. 27 మంది అమ్మాయిలు పుత్రికలుగా దితి కలిగి ఉంటుంది. సో అదితి సంతానాన్ని ఆదిత్యులు అంటాము, దితి సంతానాన్ని దైత్యులు అంటాము. సో ఇది కూడా పక్కన పెడితే ఇక్కడ దక్షుడు, కశ్య ప్రజాపతి దక్షుడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. సో దక్షునికి పిల్లలంటే చాలా ఇష్టం, అందులో మళ్ళీ ఆడపిల్లలంటే ఇంకా చాలా ఇష్టం. సో ఈ 27 మంది అమ్మాయిల్ని సోదరిమణులను అతను పెంచుతాడు. ఎందుకంటే ఆడపిల్లల పైన వాత్సల్యం ఎక్కువ ఉండి అతను పెంచుకుంటాడు. 27 మందిని పెంచుకుంటాడు. సో అలా పెంచుకున్న తర్వాత అతని చేతుల ద్వారానే వారందరికీ పెళ్ళిళ్ళు చేయడానికి నిశ్చయించుకుంటాడు. సో అతని అభిలాష ఏంటంటే, అతని కోరిక ఏంటంటే, వీరందరికీ ఒకటే మంచి గుణగణాలు కలిగిన భర్తను ఇచ్చి చేయాలని అతనికి కోరిక. 27 మందిని ఒక్కరికి ఇచ్చి చేయాలని కోరిక. సో మునులను, మహర్షులను అందరినీ కలిసిన తర్వాత మంచి గుణగణాలు కలిగిన ఒకటే ఒక వ్యక్తిని కనుగొంటారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, చంద్రుడు. సో మనం ఎవరినైనా పొగడాలన్నా ఏదైనా చేయాలన్నా చంద్రుడిని పోలికగా తీసుకుంటాం. సో ఇది పురాణాల నుంచో కూడా ఉంది. సో చంద్రునికి అన్ని గుణగణాలు ఉన్నాయి. సో వీరందరినీ అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 27 మందిని పెళ్లి చేస్తాడు. కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. ఆ చిక్కు ఏంటంటే, అందరిట్లలో 27 మంది సోదరీమణులలో రోహిణికి మాత్రమే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఆమెపై ఎక్కువ మిక్కిలి ప్రేమ చూపిస్తాడు. వీరందరికీ ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య అంటే వాళ్ళని ప్రేమించట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు. సో ఇక్కడ భర్త నిరాదరణ వాళ్ళకు నచ్చలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఒక భర్త తన భార్యల్ని సరిగ్గా చూసుకోకపోతే ఎక్కడికి వెళ్తారు? అమ్మగారింటికి వెళ్తారు, అంటే పుట్టింటికి వెళ్తారు. ఆ పుట్టింటికి వెళ్ళి సమస్య చెప్తారు. మమ్మల్ని మా భర్త సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి దక్షునికి వీళ్ళందరూ 26 మంది, మిగతా 26 మంది చెప్పేస్తారు. అప్పుడు దక్షుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే, చంద్రుడికి ఒక శాపం ఇస్తాడు. ఆ శాపం ఏంటంటే, క్షయరోగ పీడితులుగా నువ్వు ఉండిపో అని చెప్పేసి శాపం పెడతాడు. అప్పుడు వీళ్ళంతా తలలు పట్టుకుంటారు 26 మంది. ఏదో తండ్రి కదా, ఏదో సమస్య వచ్చిందని చెప్పేసి ఏదో చెప్పుకుంటే సమాధానం చెప్పి మమ్మల్ని అందరికి అక్కడ పంపించి మా కాపురం సరిదిద్దుతాడని చెప్పేసి తండ్రికి చెప్తే ఈయనేమో శాపం పెట్టి కూర్చుండని చెప్పేసి వీళ్ళందరూ తలలు పట్టుకొని దిగులు పడుతుంటారు. సో మళ్ళీ చెప్తారు, మేమేదో సమస్య సాల్వ్ చేస్తామని వస్తే నువ్వేమో శాపం పెట్టి కూర్చున్నావు అని చెప్పేసి తండ్రితోని వాదిస్తారు. ఇక వాదించిన తర్వాత దక్షునికి అర్థమైపోతుంది, ఆవేశంలో ఏదో శాపం ఇచ్చేసిన, సో అది మంచిది కాదని చెప్పేసి మళ్ళీ అతడు ఇంకో విషయం చెప్తాడు. ఏంటంటే, శాపం మాత్రం వెనక్కి తీసుకోలేను, కానీ మీరు మీ 27 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అతనితో కాపురం చేయాలి, ఇది సొల్యూషన్ అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే అతనికి మనసులో ఏముందంటే, 27 మందిని ఒకే రీతిలో కన్యాదానం చేసినప్పుడు ఒకే రీతిలో చూసుకోవాలి. అందుకే అతని కోపం వచ్చి శాపం ఇచ్చాడు.
తర్వాత అంతా అర్థమై ఆవేశంలో శాపం ఇచ్చేసి అని చెప్పేసి మళ్ళీ రివర్స్ తీసుకోవడానికి లేదు కాబట్టి కాదు, కానీ ఒక సొల్యూషన్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇందులో మోరల్ ఏంటంటే దక్షుడు క్షయవ్యాధి పీడితుగా ఉండని చెప్పేసి అంటాడు. ఇక్కడ సొల్యూషన్, అతనికి చంద్రునికి ఒక శాపం ఇచ్చినా కానీ అది లోకానికి ఉపకారంగానే మారింది. ఎందుకంటే నిండు వెన్నెలప్పుడు చంద్రుడు ఫుల్గా ఉంటాడు. క్షయం అంటే కొద్దిగా తగ్గాలి, అంటే క్షీణించాలి. సో కొద్దిగా నిండు చంద్రుడు తగ్గుకుంటూ వస్తాడు. అందులో అర్ధచంద్రాకారం, నెలవంక ఇలా అని మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చంద్రుడు కనిపిస్తాడు. అది 30 రోజుల్లో. సో దక్షుడు అతనికి శాపం ఇచ్చిన అది లోక ఉపకారిగానే మారింది. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. చంద్రునికి అలా షేప్స్ మారడం ఇది స్టోరీ. సైంటిఫికల్గా ఇంకో రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడం వల్ల ఆ షేప్స్ అనేది చేంజ్ అవుతుందని మనకు సైన్స్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫ్రమ్ సైన్స్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ ఫ్రమ్ మిథాలజీ. ఓకే, మీకు స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టోరీస్ కోసం వెయిట్ చేయండి.